జై శ్రీమన్నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువరి మనస. భావములోన బాహ్యమునందును విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణువులోనివి వేదములు. విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువొక్కడే విశ్వాంతరాత్ముడు. విష్ణువు విష్ణువు విష్ణువని వెదకవు మనస. భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని పిలువరే కొలువరే మనస. భావములు నువ్వు ఎటువంటి భావనలో ఉన్నా గోవింద అని చెప్పుకో. నీలో అనేక భావనలు చెలరేగుతూ ఉంటాయి. నిత్య జీవితంలో సంసారం బాధలు ఉంటాయి, సంసారంలో విషయాలు ఉంటాయి, బంధుబాంధవుల మధ్య విషయాలు ఉంటాయి, అదేవిధంగా రాజకార్యాలు ఉంటాయి. నీకు ఇంకా అనేక విధాలు ఉంటే నీవు చేయవలసిన బాధ్యతలు, కర్మలు, వాటికి సంబంధించిన లావాదేవీలు ఉంటాయి. ఎన్నన్నా ఉన్నాయి. అటువంటి భావాలన్నింటిలో కూడా గోవిందా అని చెప్పు చెయ్యి. నీకు ఎటువంటి పరిస్థితుల్లో కష్టం రానీడు ఆ గోవిందుడు అని అంటున్నాడు అన్నమాచార్యుడు. కనుక నీవు ఏ భావజాలాల్లో ఉంటావో అది మంచి భావజాలాలుగా పెట్టుకో. సధర్మ సదాచరణ కలిగినటువంటి ఆ భావాలను నీవు ఆచరించు. అప్పుడు గోవిందుడిని అదిలో వచ్చి ఆయన హృదయంలో తిష్ట వేసుకుంటాడు. నీ హృదయం పరిశుభ్రమవుతుంది, పవిత్రమవుతావు. పరమాత్ముడు పవిత్రమైనప్పుడు ఇక్కడ ఉంటాడు. లేకుంటుంటే అపవిత్రుల దగ్గరికి ఎప్పుడు రాడు ఆయన. అపవిత్రులకు ఎప్పుడు మనశ్శాంతి ఉండదు. నిరంతరం ఏదో ఒక అబద్ధం చెప్తూనే జీవిస్తుంటారు. నిరంతరం అబద్ధం చెప్తారు. దేనికోసమైనా కావచ్చు, వారి ధన సంపాదన కోసం కావచ్చు, లేదా అధికారం కోసం కావచ్చు, దేనికోసమైనా నిజం ప్రజలను నమ్మించడానికి, ప్రజలను మోసం చేయడానికి పచ్చి అబద్ధాలు చెప్తూ జీవించే అధికారులు అనేక మంది ఉంటారు. అదేవిధంగా ప్రజలకు న్యాయం చేస్తూ ప్రజలకు మంచి చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కనుక ఈ రెండు విధాలు తెలుసుకోవడం కష్టం. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ రుచులు జాడ వేరు. పురుషులందు పుణ్య పురుషులు వీరయ విశ్వదా విరామ వినరవేమ. ఉప్పు కప్పురు రెండు ఒకేలాగా ఉంటుంది. కర్పూరం దైవానికి హారతికి ఇస్తాం, ఉప్పు ఆహారంలో వేసుకుంటాం. ఎక్కువ తింటే బీపీ వస్తుంది. బీపీ ఎక్కువైతే ఆ తర్వాత ఆ వాతమో ఈ వాతమో వస్తుంది. కనుక ఉప్పుకి కర్పూరాన్ని తేడా తెలుసుకొని మనం జీవించాలి. కనుక భావంలో లోపల ఏం పెట్టుకొని ఉండాలి? నీవు నిరంతరము గోవిందాను గోవింద ధర్మ మార్గంలో నడిపిస్తున్నప్పుడే నిన్ను రక్షించబడతావు. ఎప్పుడైతే అధర్మ మార్గం ఎంచుకుంటావో అప్పుడు గోవిందుడు నీ యందు ఉండడు. నీ యందు ఆయన లేనప్పుడు నీ వెనకాల ఉన్నటువంటి భయంకరమైన కాల మృత్యు కోరలు చాచుకొని నిన్ను చప్పరించాలని చూస్తూ ఉంటుంది. పడాలి అంటే అటువంటి భయంకరమైనటువంటి దుష్ట శక్తులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎందుకు? వీడెప్పుడు ఏమారుతాడా మింగేస్తామా? ఎప్పుడు ఏమారుతారు మనుషులు? భగవంతుడిని మనసులో లేనప్పుడు. భగవంతుని ఇచ్చి మనసులో పెట్టుకోండి, నీ దగ్గరికి ఏ శక్తి రాదు, ఏ దుష్ట శక్తి రాదు, క్షుద్ర శక్తి రాదు, ఏమీ రాదు అని శాస్త్రం చెప్తుంది, యోగులు చెప్తారు. యోగ అంత గొప్ప శక్తి ఉంది యోగంలో. కనుక భగవంతుడు నారాయణుడు ఈ విధంగా మీరు లోపల పెట్టుకున్నప్పుడు కానీ, బాహ్యమైన విషయాలలో పనిచేస్తున్నప్పుడు కానీ, మీరు ఏ కర్మ చేస్తున్న బాహ్య విషయాల్లో గోవిందా అని చెయ్యండి. మీకు ఆయన చెయ్యి ఇందా అని ఇచ్చి మిమ్మల్ని కష్టాల నుండి ఇలా పైకి లాక్కుంటాడు, తన పాదసాన్ని తీసుకుంటాడు అని చెప్తూ ఉంటే గురువు గారు లక్ష్మీదేవి గారు
ఆమె తన భర్త గురించి చాలా ధర్మ సూత్రాలను అనేక తెలియజేశారు. ఆయన ఈ యొక్క దుష్ట శిక్షణ అనే విషయంలో చివరిగా ఆమె చెప్పారు, భక్తులను పీడిస్తున్న వారిని ఆయన ఉపేక్షించుడు అని. ఎక్కడ చక్రాయుధుండు అని అంటారు. అంతే కదమ్మా, చక్రాయుధుండి ఎక్కడా అని ఎవరన్నారు? హిరణ్యకశిపుడు కడుపులో ప్రహ్లాదుడు పుట్టాడు. కానీ హిరణ్యకశిపుడి కడుపులో ప్రహ్లాదుడు పుట్టాడంటే అది కారణ జన్ముడు. దుర్మార్గుడైన వాడిని శిక్షించడానికి తన కొడుకు ద్వారానే ఎలా శిక్షించి చేశాడు చూడు. తన కుమారుడు ఆయన శ్రీహరి భక్తుడైపోయి ఆయన నారాయణుని రప్పించి చంపేటట్టుగా చేశాడు. అంటే ఎవరు దుర్మార్గులైన బిడ్డలు కానీ ఎవరు కానీ ఉపేక్షించకూడదు. వీళ్ళు మనవాళ్ళని ఉపేక్షించుకునే కొద్దీ వాళ్ళకి కీడు ముడుతుంది, ఆ యొక్క ప్రభువుకు కూడా కీడు ముడుతుంది, తప్పదు ముడకుండా. కనుక ఈయన అక్కడ ఏం చెప్పింది ఆమె, ఎవరైనా భక్తులను హింసిస్తూ పీడిస్తూ ఉంటే ఎక్కడరా చూపెట్టి నీ హరిని, ఎక్కడ నీ హరి, ఎక్కడ చూపెట్టి ఆ విష్ణు, ఎక్కడున్నాడు, నేను చంపేస్తాను వాడిని బ్రతకనివ్వను, వాడిని సర్వనాశనం చేస్తాను అని బీరాలు పలికిన హిరణ్యకశిపుడు ఆయన చెప్పిన మాట, నాయన అన్ని చోట్ల ఉన్నాడు, ఎత్తుక్కో స్వామి, నువ్వు పిలువు, ఎక్కడో రా అన్నావంటే ఆయన వస్తాడు. అనగానే వచ్చాడు. సంభవం నుంచి నరసింహస్వామి ఉగ్రరూపం, భీకరమైన ఉగ్రరూపం. అది చూడడానికే భయం వేసింది. అక్కడున్న వాళ్ళందరూ కంపితులైపోయారు. శిరస్సు వరకు నరరూపం, తల సింహరూపం. ఆ సింహం ఎలా ఉంది? భీకరమైన కూరలతో, భీకరమైనటువంటి చేతి గోళ్లతో, కళ్ళు రౌద్ర రూపం దాల్చి ఎర్రగా మండుతున్న కళ్ళతో, అతి రౌద్ర స్వరూపంతో. ఎందుకు? దుర్మార్గుడైన వాడిని చంపడానికి ఎప్పుడు కూడా పరమాత్మ అనేక రూపాలు ఎత్తినప్పుడు సౌమ్య రూపాలు ఉంటాయి, ఈ యొక్క భయంకరమైన భీకరాకృతులు ఉంటాయి. గోవింద గోవింద. కృష్ణం వందే జగద్గురు.